మీరు రాజకీయ ప్రవేశం ప్రధానంగా ఆ రోజు శివశంకర్ గారితో నాయుడు, సుధీర్ కుమార్ గారి దగ్గర నుంచి కూడా మొదలు పెడితే నేటి దాకా చాలా కీలకంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో కూడా మీరు జిల్లా వైసీపీ అధ్యక్షులుగా పనిచేశారు 2 times. 2 సార్లు. కానీ అన్యాయం జరిగింది మీకు అనే భావనలో మీ నియోజకవర్గం నుంచి చాలా మంది చెప్తా ఉంటారు. అంటే అసలు ఏ విధంగా అన్యాయం? అంటే దక్కాల్సినటువంటి ప్రాధాన్యత ఆ పార్టీ ఇవ్వలేదనేది అందరిలో ఉంది, అది నాలో కూడా ఉంది. కష్టకాలంలో పార్టీని మోసినాం. పార్టీ కొత్తగా మొదలు పెట్టినప్పుడు నేను అభ్యర్థిగా ఉండి బాలకృష్ణకు నువ్వా నేనా అన్నట్టు నా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే రకంగా పార్టీని ముందుకు తీసుకుపోయినాను. తీరా 19లో ఆయనకి ఏం చెప్పినారో నాకు తెలియదు, కానీ కర్నూలుకు సావుకు 190 కార్నర్లు అన్నట్టు 19లో టికెట్ రాకుండా యంత్రాంగమో మంత్రాంగమో నడిచింది. నడవటం వల్ల నాకు ఆ రోజు టికెట్ రాలేదు. దాంతో నాని నమ్ముకున్న వాళ్ళు చాలామంది నిరుత్సాహపడిన మాట వాస్తవం. అంటే అధికారం లేనప్పుడు మీకు బాగా ప్రాధాన్యతనిచ్చినట్టుంది కదా? అధికారంలో లేదు కాబట్టి ప్రాధాన్యత దక్కింది. అధికారం ఉన్నప్పుడు మీకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదనేది నాకు సంబంధించిన, నాకు వ్యక్తిగతంగా నన్ను ఇష్టపడేవారు కానీ, నేను రాజకీయంగా ఎదగాలని కోరుకునే వ్యక్తులు కానీ, నా శ్రేయోభిలాషులు కానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళ భావన అది ఇవ్వాల్సిన. అంటే కష్ట సమయంలో మీకు ప్రాధాన్యత ఇచ్చినారు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది వాస్తవమైన మాట. అంటే వైసీపీలో ప్రభుత్వం లేనప్పుడు మీ ప్రాధాన్యత ఇచ్చారు, ప్రభుత్వం ఉన్నప్పుడు నిరాదరణకు గురైన మాట వాస్తవం.